సామాజిక అస్త్రం నెంబర్ 1 జీవితంలో ఎంత సంపాదించాలంటే మన గుండుకు పట్టిన చెమటను తుడిచేందుకు ఓ ఉద్యోగిని పెట్టుకునేటంత. అర్థం కాలేదు కదా ఈ క్యాప్షన్? సరే, విషయాన్ని నాంచకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. అయితే అసలు విషయం చెప్పాలంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలుసు. సుప్రసిద్ధ బంగారు ఆభరణాల విక్రేత సంస్థ లలిత జ్యువెలర్స్ వారి ప్రకటనలో కనిపించే గుండుబాస్ గారు అదేనండి. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఈ ఒక్క డైలాగుతో ఎంత ఫేమస్ అయ్యారో తెలియంది కాదు. సాధారణంగా వ్యాపార ప్రకటనలను సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలతో చేయిస్తారు. అందుకు భిన్నంగా సదరు కిరణ్ కుమార్ల వారు తన సంస్థ వ్యాపార ప్రకటనలో తానే స్వయంగా నటిస్తూ మీడియాలో కనిపిస్తుంటారు. సరే, ఇందాక మనం గుండుకు పట్టిన చెమట తుడిచేందుకు ఓ ఉద్యోగి అనుకున్నాం కదా, ఆ విషయానికి వచ్చేద్దామండి. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఇటీవల ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఫంక్షన్లో ఆయన అందరితో మాట్లాడుతుండగా ఆయన వెనక నుంచి వ్యక్తిగత సిబ్బంది ఒకరు బాస్ గుండుకు పట్టిన చెమటను ఓ చిన్న టవల్తో తుడుస్తూ కనిపించాడు. తనతో పాటు ఓ వ్యక్తిని కూడా తీసుకెళ్తున్న మల్లన్నను బాగా పరిచయం ఉన్న ఓ వ్యక్తి, ఏంది మల్లన్న, ఈ మధ్య బాగా బిజీగా ఉన్నావు, ఎప్పుడు చూసినా ఆ మనిషిని వెంటేసుకొని తిరుగుతున్నావు అని అడిగాడట. అందుకు మల్లన్న, నేను చాలా బిజీగా ఉన్నాను అబ్బాయ్. ఎంత బిజీ అంటే దురద పుట్టినప్పుడు గోక్కోవడానికి కూడా టైం లేదు, అందుకే గోకడానికి ఇండి పెట్టుకున్నా అన్నాడట. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చదివిన కథ ఇది. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ని చూస్తే గుర్తొస్తుంది. ఎప్పుడు బిజీగా ఉండే కిరణ్ కుమార్ తన గుండును తొడవటం కోసం ఓ ఉద్యోగిని అపాయింట్ చేసుకున్నారన్నమాట. గుండు తొడవడమే తన పని అన్నట్లు ఆ సిబ్బంది వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గుండు బాస్కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కడ ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. ఇదన్నా లైఫ్ అంటే అని ఒకరు, ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి అని మరొకరు. దీన్ని బట్టి చూస్తుంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ కంటే గుండును మెయింటైన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని తెలుస్తుందంటూ మరొక యూజర్ కామెంట్ పెడుతున్నారు. అదండి కిరణ్ కుమార్ గుండు, ఆ గుండును తుడిచేందుకు నియమించుకున్న ఓ ఉద్యోగి కథ. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. డబ్బులు ఎవరికి ఊరికే రావు.